చేయడానికి ప్రజాశాంతి పార్టీ తరపున గ్లోబల్ పీస్ సమిట్ తరపున తెలంగాణ గ్రామాలు పర్యటిస్తున్నాను. మునుగోడు జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో 174 గ్రామాల్లో 162 గ్రామాలు తిరిగాను. ఒక గ్రామానికి రోడ్డు లేదు, ఒక గ్రామానికి సరి అయిన స్కూల్ లేదు, ఒక గ్రామానికి వైద్యం లేదు. వీళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే, బిల్ బోర్డులు చూస్తుంటే మేము ఎంత అభివృద్ధి చేశామని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సంపూర్ణ అభివృద్ధి చేసేసామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, గ్రామాభివృద్ధి ఏమీ లేదు. కనీసం ఉచిత విద్య, వైద్యం అన్నది మానవ హక్కులు, అవి కూడా లేవు. కలిసి చేద్దాం, అద్భుతాలు చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, తమ్ముడు రేవంత్ రెడ్డి ఇక్కడ గ్లోబల్ పీస్ సమిట్ పెడదాం, లక్షల కోట్లు వస్తాయి, అప్పు తీర్చుదాం, అభివృద్ధి చేద్దామన్న రేవంత్ రెడ్డి 5 సార్లు కలిసి మాయమైపోతున్నాడు, కనిపించటం లేదు. ఎప్పుడూ గొడవలే. ఈ సంవత్సరం అంతా ఒకరోజు రైతులతో గొడవ, వేడిలు వేయిస్తాడు, ఇంకో రోజు సర్పంచులు వస్తే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించండి అంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు. ఒక సదాం హుస్సేన్ లాగా, ఒక కదాఫీ లాగా, ఒక డిక్టేటర్ అయిపోయాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. చట్ట విరుద్ధంగా సొంత చట్టం పెట్టి జీవో 482 బిల్డింగులు, నోటీసులు ఇవ్వకుండా అనేక బిల్డింగులు. తమ్ముడు బిల్డింగులు కోల్చలేదు. 482 బిల్డింగులు 50,000 కోట్లు విలువైన. నేను కోర్టుకెళ్ళి కూల్చినందుకు కోర్టుకెళ్ళి ఈయన చట్టవిరుద్ధం పనులు చేస్తున్నాడని 5 సార్లు ఆర్గ్యూ చేసి కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చాను. తెలంగాణ కోర్టు ఏమని, there is a due process. First you have to identify the illegal act. Second you have to give the notice. Third you have to give the time for them to respond. There is a law in Indian Constitution, Article 14, equality. నువ్వు తమ్ముడు బిల్డింగ్లు కోల్చుకుంటా, నాగార్జున బిల్డింగ్ ఎలా కూల్చావు? కేటీఆర్ బిల్డింగ్లు కోల్చుకుంటా, నాగార్జున బిల్డింగ్ లాంటి 482 ఎలా కూల్చావు? మీ పొంగులేటి శ్రీనివాస్ బిల్డింగ్, రెడ్డి ఫార్మ్ హౌస్లు కోల్చుకుంటా, ఇతరుల ఫార్మ్ హౌస్లు ఎలా కూల్చావు? ఆర్టికల్ 14 వైలేషన్. నిన్నెవడు కాపాడలేదు. ఎవడు? పైన దేవుడు, కిందని కేఎఫ్ఆర్, సెంట్రల్లో గవర్నమెంట్. అదే మనం ఫోకస్ చేస్తుంటే తమ్ముడు, ఏ పార్టీకి ఈ సంవత్సరం అయింది నువ్వు ముఖ్యమంత్రి అయి, నేను నీకు మద్దతు ఇచ్చా. బాబు మోహన్ వరంగల్లో ఎంపీగా ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తానని, ఐఏఎస్ ఐపీఎస్లు 17 మంది పెద్ద లీడర్స్, ప్రొఫెసర్స్ వస్తే ఒక్కరిని కూడా నిలబెట్టుకుంటా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను. ఎందుకు? డిసెంబర్ 3, డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10 4 సార్లు నువ్వు మాటిచ్చావు. సమిట్లు పెడదాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, ముఖ్యంగా గ్రామాభివృద్ధి చేద్దాం. ఎందుకంటే నేను పల్లెటూరులో, విశాఖపట్నం దగ్గర చిట్టువలస పల్లెటూరులో పుట్టా. కేసీఆర్ తాతలు, మా తాతలు విజయనగరం దగ్గర సారిపిల్లి, బొబ్బులి. కేసీఆర్ గ్రామాలను మర్చిపోయాడని
కేటీఆర్ ఐటీ అన్నాడని, సర్పంచులందరూ బిల్లులు పే చేయలేదని 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు సర్పంచులు అప్పులు చేసుకొని 100 మంది సర్పంచులు నన్ను కలిసే 200-300 తక్కువైతే హరిహర కళాభవన్లో మీటింగ్ పెడితే 100 మంది సర్పంచులు లీడర్స్ వచ్చారు. వాళ్ళు మీకేమో లక్షల కోట్లు, వాళ్ళకేమో లక్షల అప్పులు. వాళ్ళకు కూడా బుద్ధి లేదు, సర్పంచులకు కూడా బుద్ధి లేదు. అప్పుడు కేసీఆర్ వద్దు, ఇప్పుడు రేవంత్ కావాలన్నాడు. ఇప్పుడు రేవంత్ వద్దు, మళ్ళీ కేసీఆర్ కావాలంటాడు. ఒరే బుద్ధి లేని, మధ్య లేని, స్థిమితం లేని సర్పంచులు ఇంక ఉన్నారా? ఉంటే బయటికి రండి. వాళ్ళ దొరలు అంటారు. వాళ్ళ దొరలా దొంగల 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ కుటుంబం గజ దొంగల. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. బాధతో మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడుతుంటే ప్రెస్ మీట్లు ఆపాడు రాజశేఖర్ రెడ్డి. 58 ప్రెస్ మీట్, కేసులు పెట్టాడు, చంపాలని చూశాడు. చంపగలిగాడా? ముక్కలవుతావు, నీ ముక్కలు దొరకవని దేవుని శాపాలు పెట్టాడు. ఎందుకు? దేవుడు పంపగా వచ్చాను నేను. ఎవరి కొరకు వచ్చాను? తెలుగు ప్రజల కొరకు. తెలంగాణ ఆంధ్రుల ప్రజలు 15 కోట్ల మంది ఉన్నాము. దేశాన్ని ఎన్టీ రామారావు శాసించాడు, పివి నరసింహరావు శాసించాడు. ఎన్టీ రామారావు ఒంటరి పోరాటం పోరాడి 202 సీట్లు గెలిచి బీసీ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని తెలుగుదేశాన్ని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు మాలామాదిగల్ని ఎడగొట్టి, బీసీని ఎడగొట్టి, మాలను మోసం చేసి లక్షల కోట్లు సంపాదించి రాజకీయం చేస్తున్నాడు. యథా గురు తదా శిష్య అని ఆ రూట్లో వెళ్ళదు తమ్ముడు రేవంత్ రెడ్డి. దేవుడు నిన్ను దీవించాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, గ్రామాల్ని అభివృద్ధి చేయాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, కంపెనీలు పెట్టాలి అంటే, మంచి చేయాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే డబ్బు తెచ్చినాడు ఒకడే ఉన్నాడు ఈ దేశంలో. అందుకే మోదీ గవర్నమెంట్ వాడుకుంటున్నాం. అమిత్ షా రూపాల, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వాడుకుంటున్నాను. మా దేశానికి డబ్బులు ఇప్పించండి. రేవంత్ రెడ్డి నీ నోట్లో నుంచి నువ్వే కదా పలికావు డిసెంబర్ 3ని, సార్ పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం, అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం. పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దలందరూ ఉంటుండగా నువ్వే కదా నన్ను అప్రోచ్ అయ్యావు. వెంటనే నేను పొంగిపోయి అక్కడ పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీలో ఉంటే సీఎం పదవికి రాహుల్ గాంధీతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా పాత్ర నేను వహించాను. నీకు తెలుసు కదా. ఒక్క ఎంపీని 17 మందిలో నిలబడుకుంటా నీకు మద్దతు ఇచ్చాను కదా. నీ చుట్టూ ఎవరైనా వచ్చి కుట్ర పంచితే గుండె గీసేస్తానని పేర్లతో సహాల్ని నువ్వు పిలిస్తే మీడియాలో చెప్పాను, సెక్రటరియట్లో చెప్పాను, అసెంబ్లీకి లైఫ్లో రాను. నిన్ను కలవడానికి నువ్వు పిలిస్తే అసెంబ్లీకి రాలేదా ఫిబ్రవరి 10ని? నీకు నేను ఎంత మద్దతు ఇస్తే నన్ను వాడుకొని వదిలేస్తావా? దేవుని శాపానికి గురవుతావా? ఇప్పుడైనా మార్పు చెందితే మన ఇద్దరం కలుద్దాం. సెంట్రల్లో మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేను ఒప్పిస్తా. ఇప్పటికైనా 35 రోజులు ఉంది. జనవరి 30ని పరేడ్ గ్రౌండ్ లో సమిట్ పెడదాం. లేదా నువ్వు చాలా పవర్ఫుల్ అనుకుంటున్నావు కదా, రాజశేఖర రెడ్డి కంటే 100 రెట్లు తక్కువ, కేసీఆర్ కంటే 1000 రెట్లు తక్కువ. కేసీఆర్
పార్టీ పెట్టి దేశంతో పోరాడి సోనియా గాంధీతో బీజేపీతో పోరాడి టిఆర్ఎస్ని గెలిపించాడు. ఆయనే ఇప్పుడు జీరో అయిపోయింది. ఎవరి పదవి శాశ్వతం కాదు. ఎంత పెద్ద జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదుర్కొని 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ ఇవాళ ఏమయ్యాడు? రోడ్లు పాలయ్యాడు, జైలు పాలవుతున్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆదుకుంటున్నాను కష్టాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు మంచి మాట్లాడుతున్నాను. కనుక రా తమ్ముడు రేవంత్ రెడ్డి, ఈరోజే కలుద్దాం రా. నేను ఒక ఫాదర్ ఫిగర్ని, నీకు వయసులో పెద్దోడిని, అనుభవంలో పెద్దోడిని, ప్రపంచంలో పెద్దోడిని, దేవుని దూతను. నువ్వు పలకట్లేదు కనుక నిన్న కాల్ చేశాను. జైపాల్ రెడ్డి ఫోన్ ఎత్తుతాడు, ఆపేస్తాడు. మొన్న కాల్ చేశాను, అటు మొన్న ఏమన్నాడు? సార్ అసెంబ్లీ అయిపోగానే రాత్రి కలుద్దాం అన్నాడు. సామ దాన భేద ఇది వార్నింగ్. దండాపాయం దేవుడు ఇస్తాడు, ప్రజలందరూ చూస్తారు. అది ఎలాంటి దండాపాయమో రాజశేఖర రెడ్డికి ఒక విధంగా తెలిసింది, పవర్ పోయి కేసీఆర్కి తెలిసింది, నేను కలవను అని నన్ను తిరిగి పంపించేసిన జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అందరికనే బీజేపీ కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. కనుక ఈ మెసేజ్ నువ్వు తీసుకొని వచ్చే సోమవారం నేను ఇదే హాల్లో సర్పంచుల కొరకు వస్తున్నాను. డిసెంబర్ 30. ఇప్పుడు కొంతమంది సర్పంచులు వచ్చారు. మీరు సర్పంచులైనా చేయలేదండి? ఎంతమంది వచ్చారు? థ్యాంక్ యూ. వచ్చే సోమవారం వస్తాను నేను. 10 గంటలు 11 గంటలు లంచ్ పాలు. ప్రతి సర్పంచ్ని పిల్లలు 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు బీఆర్ఎస్ తరఫున ఇంత ముందు నిలబడ్డారు, కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు, అప్పులు పాలయ్యారు. అవునా కదా? 100 రోజుల్లో మీ జీవితాలు మార్చేస్తాం. జనవరి 30 గెలిచిన వారికి మాత్రమే మద్దతు. ఏంటి ఇస్తాను? ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం. ముందు 100 రోజులు మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో తీసుకొని రండి. మే 10వ తారీఖు లోపల ముందు 100 గ్రామాలు చేసి చూపిస్తా. మీ బంగారు తెలంగాణ అవలేదు కానీ మీ బంగారు గ్రామాలు చేసి నేను చూపిస్తా. నన్ను నమ్ముతారా? గొర్రెలేమో గొల్లని నమ్మకుంటే కషాయాన్ని నమ్ముతుంది. మీరు ఆ ఇతర కషాయాన్ని నమ్ముతారా? మీరు రెడ్లైనా నాకు ఇబ్బంది లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి మొన్న కోమటిరెడ్డి ఆహ్వానించాను ప్రజాశాంతి పార్టీలో. ఎందుకు? సంవత్సరం అయింది, నల్గొండ అంతా నాశనం అయిపోయింది. రోడ్లు లేవు, ఊర్లు లేవు, తిండి లేదు, పెన్షన్ లేవు, ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లు లేవు, సోనియా గాంధీ ఇల్లు లేవు, ఏమి లేవు. అన్ని వాగ్దానం. కోర్టులో ఇంత చేసామని చెప్పుకోరు, అన్ని అబద్ధాలు. 1,00,000 కోట్లు అప్పయింది ఎక్స్ట్రా. రేవంత్ రెడ్డి వచ్చి మేమేం తీర్చుతాడు? ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 1-2 ఇయర్స్లో. గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా. ఆ తర్వాత ప్రతి గ్రామంలో మీ గ్రామ వెలుగు వెలుగుతుంది. మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ఇదే పుట్టినోడు. వచ్చే సోమవారం హెడ్లైన్ డిసెంబర్ 30న నిజామాబాద్ విందు భోజన హోటల్లో నిజామాబాద్ సర్పంచుల సదస్సు సమితి మీటింగ్ అదో పెట్టండి. ఉదయం 10 నుండి 12 వరకు లంచ్ ఫాలోస్. కండువా కప్పుకోండి, 10 రూపాయలు కట్టండి, మీరు నిలబడండి, నా ఫోటో వేసుకోండి. మీ ఊర్లో అడగండి నా పాపులారిటీ ఏంటో. రేవంత్ రెడ్డి కావాలా, కేటీఆర్ కావాలా, కేఎఫ్ వాళ్ళు కావాలా అని అడగండి. వాళ్ళే చెప్తారు. నిరుద్యోగులందరినీ కలిపేయండి. మీరు రాజులు అవ్వండి. ఆ దొంగలు ఎందుకు చేస్తారా? దొంగల మాటలు నమ్మినోడు బుద్ధి లేని వాళ్ళు నమ్ముతారు. ఆడు తప్పితే ఈడు తప్పితే ఆడు. 75 సంవత్సరాలు మనం లేలుతున్నాం. 60% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు మనం 90% ఉన్నాం. చెప్పులు అట్టుకొని అనుకుంటున్నాం. ఆర్ కృష్ణ ఏమో బీజేపీ కమ్ముడు పోయాడు, మందకృష్ణ మాది బీజేపీ కమ్ముడు పోయాడు, తత్వాలందరూ కాంగ్రెస్ కమ్ముడు పోయారు. పెద్ద పెద్ద చెప్పులు కొని ఇస్తాను వాళ్ళకి, సిల్వర్ చెప్పులు. అడుక్కు తినమంటే బాగుంటుంది. మంత్రులు కావాల్సిన వాళ్ళు మీరు అడుక్కు తింటారేనా? కులాన్ని నమ్ముకొని యూత్ మిమ్మల్ని కొడతారు.
కోపం వస్తే నిన్న అల్లు అర్జున్ని ఓయి వాళ్ళు ముట్టడించలేదా? 25 కోట్లు డిమాండ్ చేస్తే తప్పేంటి? నీకు 300 కోట్లు ప్రాఫిట్ వచ్చిందే సినిమాలో, 600 కోట్లు, ఒక 25 కోట్లు ఇవ్వలేవా ఆ కుటుంబానికి? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. హృదయపూర్వక వందనాలు. రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ గత 3 రోజులుగా పర్యటించాను. ఈరోజు సదాశివపేట, సంగారెడ్డి, రేపు ఉదయం నిజామాబాద్ 10 గంటలకు, ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం. ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో రేపు మీటింగు. అందరూ రండి. సదాశివపేట పాల్స్ చారిటీ సిటీలో వచ్చే ఆదివారం డిసెంబర్ 29న మధ్యాహ్నం 1 గంటకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులు, మెదక్లో ఉన్న సర్పంచులు ప్రజాశాంతి పార్టీ తరపుని పోటీ చేసి గెలవాలన్న వారు మీరు ఇక్కడికి రండి. మాతో లంచ్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి. మీరు ఏ విధంగా జనవరి ఎలక్షన్లో సర్పంచులుగా గెలుస్తారు, గెలిచిన 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే అక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ 100 రోజుల్లో గెలిచిన సర్పంచులకు, గెలిపించిన గ్రామాలకు అభివృద్ధి 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి అంతా 78 సంవత్సరాలైనా గ్రామాభివృద్ధి జరిగిందా? లేదు. ఏదో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షో చేసుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ డ్రామాలు ఆడుతున్నాయి. అసలు 70% ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు. 7,60,000 గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అంటే లేదు. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. పాలన రావాలి, పాలన మారాలి. గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్తాం. అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ అసలే వద్దు, బీజేపీ లేదు, ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు 28ని నల్గొండలో సర్పంచులతో మీటింగు. వచ్చే శనివారం 28ని మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఫంక్షన్ హాల్లో మీటింగు. వచ్చే ఆదివారం 1 గంటకు ఇక్కడ చారిటీ సిటీ, పాల్స్ చారిటీ సిటీ సదాశివపేట దగ్గర మీటింగు. మిగతా డేట్లన్నీ అనౌన్స్ తర్వాత చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్పంచులారా, ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు 5 లక్షల అప్పు ఉంది, కొంతమందికి 50 లక్షల అప్పు. ఈ రాజకీయ దొంగల్ని మీరు నమ్మి, ఈ గజ దొంగల్ని మీరు నమ్మి, వారిచ్చిన వాగ్దానాలు మీరు నమ్మి అభివృద్ధి చేద్దామని అప్పులు పాలయ్యారు. ఇప్పుడు మీరు నమ్మారంటే తప్పు మీది. యునానిమస్గా మీ గ్రామాల్లో ఈ దొంగలు మాకొద్దు, ఈ కుటుంబ పాలన మాకొద్దు, ఈ కుల పాలన మాకొద్దు. మన బీసీల పాలన మనం 60% ఉన్నాం. మన ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మనం 90% ఉన్నాం. 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు దొరలు, వెలమలు. 3% ఉన్నోళ్ళు కమ్మోలు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మనం 60% ఉన్న బీసీలు ఒకరివైనా ముఖ్యమంత్రి అయ్యావా? దానికి 2 కారణాలు. రాజకీయ నాయకులు, ఈ కుల కుటుంబ పార్టీలు మిమ్మల్ని కానివ్వవు. రెండో ప్రాబ్లం ఏంటంటే
ఆర్ కృష్ణే లాంటి మంచి నాయకుడు కూడా మొదట టీడీపీ, తర్వాత వైసీపీ, ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలకు మేము బీసీలు బానిసలవా, భిక్షగాలవా అన్నాడు. ఇప్పుడు భిక్షగాడు అయిపోయాడు ఆర్ కృష్ణే. అప్పుడు టీడీపీని అడుక్కొని ఎమ్మెల్సీ అయ్యాడు. వైసీపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు బీజేపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు. అంటే బీసీల్ని, ఆర్ కృష్ణయ్య, మాదిగల్ని, మందకృష్ణ మాదిగ, మాలోల్ని ఇప్పుడున్న నాయకులందరూ, అది మల్లురావు అవ్వచ్చు, భట్టి విక్రమార్క అవ్వచ్చు, అద్దంకి దయాకర్ అవ్వచ్చు, అమ్ముడుపోతున్నారు. ఉన్న పార్టీలన్నింటికి భిక్షగాలు అయిపోతున్నారు, కులాలను తాకట్టు పెట్టేస్తున్నారు. అందుకనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింకి రాజ్యాధికారం రాకపోవడం ఎంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. దీనికి అంతం పెడదాం. ఇదే చివరి ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లతో. తర్వాత అన్ని వన్ నేషన్ వన్ పోల్స్తో ఈవీఎంల ఎలక్షన్ అవుతాయి. అంటే అర్థం చేసుకోండి, ఇంకా 50 సంవత్సరాలు దేశాన్ని బీజేపీయే ఏలుతుంది. కనుక మన సత్తా చూపించాలంటే ఈ ఒక్కసారి పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ వద్దు, ఎందుకంటే కేసీఆర్ కూడా బీజేపీ తొత్తే. రేవంత్ రెడ్డి వద్దు, ఎందుకంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్, బిహెచ్పి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడే. మనమే మనకు ముద్దు, మన పాలన. ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి అంటాడు ప్రజాపాలన. అది కాదు, అది రెడ్డిల పాలన. ప్రజాపాలన కాదు, బోర్డు ప్రజాపాలన. రియల్ది రెడ్ల పాలన. నెంబర్ 1 ఎవడు? రేవంత్ రెడ్డి. నెంబర్ 2 ఎవడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నెంబర్ 3 ఎవడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేర్లు చదివితే అందరూ రెడ్లే. ఇక్కడున్న రెడ్డి, ఈయన పేరేంటి? జగ్గారెడ్డి. రెడ్లకి నిజంగా కుల బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద గౌరవం ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరమని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి నల్గొండలో పిలుపునిచ్చాను. మీరు చూశారు. నిజంగా బీసీలు పట్ట ఎవడో ఒక బీసీసీ పీస్ చీఫ్ని పెట్టి గౌడ్ అట అసలు ఇన్వెస్టిగేట్ చేయించాలి. యూత్ ఇంకా వీళ్ళని నమ్మితే దరిద్రులుగానే మిగిలిపోతారు. కేసీఆర్ని నమ్మాం, బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పుల తెలంగాణ, అవినీతి తెలంగాణ, కుటుంబ తెలంగాణ, కుల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నమ్మారు, నేను నమ్మాను, మోసపోయాం. ఇదే నా మెసేజ్. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడి. బాగుపడాలా? ప్రజాశాంతి పార్టీ. అప్పులు తీరాలా? ప్రజాశాంతి పార్టీ. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా? ప్రజాశాంతి పార్టీ. ఉచిత విద్య కావాలా? 1200 ఎకరాల్లో చారిటీ. ప్రజాశాంతి పార్టీ. ఉచిత వైద్యం కావాలా? ప్రజాశాంతి పార్టీ. మీరు నాతో ఉంటే, నేను మీతో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు. అభివృద్ధి లేదా దరిద్రత మిమ్మల్ని వదలదు. థ్యాంక్ యూ వెరీ మచ్.